హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనం టీజీ పాలిసెట్ 2024 అడ్మిషన్ ద్వారా గవర్నమెంట్ పాలిటెక్నిక్ మేడ్చల్లో మనకి ఏ కోర్సులో జాయిన్ అవ్వాలంటే ఎంత కట్ ఆఫ్ ర్యాంక్ ఉంది లాస్ట్ ఇయర్ 2000 అడ్మిషన్స్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ మనం డిస్కస్ చేయబోతున్నాం. లాస్ట్ ఇయర్ 2023 అడ్మిషన్స్లో మనకి లాస్ట్ ర్యాంక్స్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ ఈ వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. టీఎస్ పాలిసెట్ 2023 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించిన లాస్ట్ ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఫైనల్ ఫేజ్ సంబంధించిన లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ ఆధారంగా మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ మేడ్చల్లో ఏ ర్యాంక్ వస్తే మనకి సీట్ వచ్చే ఛాన్స్ ఉంది, సో మనకి నచ్చిన కోర్సులో మనకి సీట్ వచ్చే అవకాశం ఉందా లేదా, కేటగిరీని బట్టి అలాగే బ్రాంచ్ని బట్టి మనకి ఛాన్సెస్ ఉన్నాయా లేదా అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ అవసరం అవుతుందో అక్కడ వీడియో పాజ్ చేసుకొని మీరు అక్కడ మీ డీటెయిల్స్ రాసుకుంటే సరిపోతుంది. మీకు నచ్చిన బ్రాంచ్లు లేకపోతే మీకు ఆ పాలిటెక్నిక్ కాలేజే నచ్చింది అనుకోండి, ఏ బ్రాంచ్ అయినా పర్లేదు అనుకుంటే ఆ పర్టికులర్ పాలిటెక్నిక్ కాలేజీలో ఉన్న అన్ని బ్రాంచెస్ అనేవి చూపిస్తాను. దాని పక్కన మీ కేటగిరీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా, కేటగిరీ కింద మీ ర్యాంక్స్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉంటాయి. ఆ ర్యాంక్స్ కంటే తక్కువ ర్యాంక్ మీకు ఉంటే లేదా దగ్గరలో ఉంటే మీకు ఖచ్చితంగా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ మేడ్చల్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూటిలైజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా మీకు ఎక్కడైతే అవసరమవుతుందో అక్కడ పాజ్ చేసుకొని తర్వాత మీరు కావాలంటే వీడియో క్లోజ్ చేసినా పర్లేదు, అక్కడి వరకు చూసుకొని మీరు ఈ వీడియోని మొత్తానికి క్లోజ్ చేసుకున్నా మీకు ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది అనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. సో మనం లేట్ చేయకుండా ఈ లింక్ ఏదైతే కనిపిస్తుందో tgpolicy.nic.in వెబ్సైట్లో టీఎస్ పాలిసెట్ 2023 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫస్ట్ ఫేజ్ అనే లింక్ కనిపిస్తుంది. ఈ లింక్ను మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో లింక్ క్లిక్ చేయగానే మనకి ఇలా ఎక్సెల్ షీట్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఈ ఎక్సెల్ షీట్ ఫైల్ని మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ చేసుకుంటే మనకి ఇలా చాలా ఎక్కువ డేటా ఉంటుంది. చూసుకోవచ్చు, ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 400 రికార్డ్స్ ఉన్నాయి. 400 రికార్డ్స్ నుంచి మనకు కావాల్సినవి గవర్నమెంట్ పాలిటెక్నిక్ మేడ్చల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే. కాబట్టి దాన్ని నేను ఫిల్టర్ తీసి ఇలా పెట్టాను. ఇక్కడ ఫిల్టర్ చేసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. సో ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ మేడ్చల్ ఏదైతే ఉందో ఇది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉంది. ఇది కూడా హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉంటుంది. కాబట్టి ఎవరైనా హైదరాబాద్లోనే జాయిన్ అవ్వాలనుకుంటే మేడ్చల్ కూడా ఒక ఆప్షన్గా ఉంటుంది. మనకి మేడ్చల్ మీ అందరికీ తెలిసి ఉంటుంది. నిజామాబాద్ నుంచి వచ్చేటప్పుడు మనకి మేడ్చల్ రైల్వే స్టేషన్ కూడా కనబడుతుంది. సికింద్రాబాద్ నిజామాబాద్ మధ్యలో ఉంటుంది. సో ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ మేడ్చల్ రైల్వే స్టేషన్కి 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. సో మనకి కన్వీనియంట్గా ఉంటుంది. అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంటుంది, బస్ ఫెసిలిటీస్ ఉంటాయి, సిటీ బస్సెస్ కూడా హైదరాబాద్ మొత్తానికి కవరేజ్ ఉంటుంది మేడ్చల్ నుంచి. కాబట్టి ఈ మేడ్చల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కూడా వన్ ఆఫ్ ది హార్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. సో ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో మనకి సీట్ రావాలంటే ఎలా ఉంటుంది, ఏ బ్రాంచెస్ ఉన్నాయి ఏంటి అనేది కూడా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ నెక్స్ట్ మనకి ఈ ఇన్స్టిట్యూట్ కోడ్ వచ్చి మేడ్చల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ కోడ్ వచ్చి MDCL. సో ఈ MDCL అనేది మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చూసుకోవాలి. సో ఈ MDCL పక్కన మనకి ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో MDCL పక్కన మనకి ఏమేమి బ్రాంచెస్ ఉంటాయంటే ECE, EEE, మెకానికల్ ఇంజనీరింగ్, ఇలా 3 బ్రాంచెస్ ఉన్నాయండి. సో ఈ 3 బ్రాంచెస్ మనకి 2013లో ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ స్టార్ట్ చేసినప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇది గవర్నమెంట్ పాలిటెక్నిక్ వచ్చి కోయెడ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్, అండ్ ఇది మనకి తెలుసు మేడ్చల్లో ఉంది. అందుకనే కదా మనం మేడ్చల్ అని చెప్పుకుంటున్నాం. సో ఈ మేడ్చల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్లో ECE, EEE మెకానికల్ బ్రాంచెస్ ఉన్నాయి. సో ఈ బ్రాంచెస్లో మనకి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి కేటగిరీ వైజ్ అనేది మనం డీటెయిల్గా ఇక్కడ చూద్దాం. సో ఓసీ బాయ్స్కి వచ్చి ఇక్కడ 6288 ర్యాంక్ రావాల్సి ఉంటుంది. ఓసీ గర్ల్స్కి వచ్చి 7686 ర్యాంక్ రావాల్సి ఉంటుంది. BCA బాయ్స్ వచ్చి 11947 ర్యాంక్ రావాల్సి ఉంటుంది. అలాగే బాయ్స్ అండ్ గర్ల్స్కి ఇద్దరికి కూడా సేమ్ ర్యాంక్ ఉంది. BCB బాయ్స్ వచ్చి 8670 ర్యాంక్ రావాల్సి ఉంటుంది, అండ్ గర్ల్స్ కూడా సేమ్ ర్యాంక్ ఉంది. BCC బాయ్స్ వచ్చి 6288 ర్యాంక్ రావాల్సి ఉంటుంది మనకి ఈ ECE బ్రాంచ్లో సీట్ రావాలంటే. అండ్ మనకి BCD బాయ్స్ వచ్చి 7837 ర్యాంక్ రావాల్సి ఉంటుంది. BCD గర్ల్స్ వచ్చి 9462 ర్యాంక్. అంతకంటే తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళందరికీ కూడా దీంట్లో ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. అండ్ BCE బాయ్స్ వచ్చి 11833 ర్యాంక్ రావాల్సి ఉంటుంది. BCE గర్ల్స్ 38878 ర్యాంక్, హెవీ ర్యాంక్. కానీ స్టిల్ ఇక్కడ వాళ్ళకి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా BCE గర్ల్స్ ఎవరైతే ఉంటారో ఈ పాలిటెక్నిక్ కాలేజ్ చూస్ చేసుకోండి. ఇది గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, ఫ్యాకల్టీ బాగుంటుంది, మీకు ఎక్విప్మెంట్ బాగుంటుంది, ల్యాబొరేటరీస్ బాగుంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ కెరీర్లో సెటిల్ అవుతారు. అండ్ మీకు యాడెడ్ అడ్వాంటేజ్ ఇక్కడ రైల్వే స్టేషన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఎవరైనా దూర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు కూడా కన్వీనియన్స్, ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఈ కాలేజ్ ప్రిఫర్ చేసుకోండి. అలాగే SC బాయ్స్ 8224 ర్యాంక్ రావాల్సి ఉంటుంది. SC గర్ల్స్ అయితే 19,623 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. ST బాయ్స్ 31,209 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది, బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్కి. అలాగే EWS కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే 19,092 ర్యాంక్
బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి ఇక్కడ ఈ ర్యాంక్ కంటే బిలో రావాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ ఎవరైతే ఉంటారో 37,328 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మనకి ఇదే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో మనకి DEEE అనే ఒక బ్రాంచ్ ఉంది, ట్రిపుల్ బ్రాంచ్. సో ఈ ట్రిపుల్ బ్రాంచ్ వచ్చి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఎవరైతే చేస్తారో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో BHEL, అలాగే NTPC, మనకి జెన్కో అని, ట్రాన్స్కో అని రకరకాల సెంట్రల్ గవర్నమెంట్స్, స్టేట్ గవర్నమెంట్ కంపెనీస్, ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ కంపెనీస్ ఉంటాయి, పవర్ సెక్టార్ రిలేటెడ్ కంపెనీస్ ఉంటాయి, మనకి సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని ఉంది, అలాగే పవర్ గ్రిడ్ అని ఉంది, రకరకాల కంపెనీస్ ఉన్నాయి. అన్ని పవర్ సెక్టార్ కంపెనీస్ ఉన్నాయి. మనకి మేధా సర్వో అనే కంపెనీ ఉంది, రైల్వే ఇంజన్స్ తయారీకి సంబంధించిన కంపెనీ, అది చర్లపల్లిలో ఉంది, మనకి ECL దగ్గర చర్లపల్లిలో ఉంది. సో అలాంటి కంపెనీస్లో కూడా మనకి ప్లేస్మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది మెడ్చల్ కాబట్టి దగ్గరలో ఉంటుంది, కాబట్టి వాళ్ళు వచ్చి ఇక్కడ డైరెక్ట్గా మీకు ప్లేస్మెంట్స్ ఇస్తారు. మీకు ప్లేస్మెంట్స్ వచ్చిన తర్వాత మీరు ఫైనల్ బీటెక్ సెకండ్ ఇయర్లో మీరు కావాలంటే ఈవినింగ్ క్లాసెస్ విని ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ ట్రిపుల్ బ్రాంచ్లో జాయిన్ అయ్యి గవర్నమెంట్ జాబ్ లేదా ప్రైవేట్ జాబ్లో జాయిన్ అవ్వడం ద్వారా. అండ్ నెక్స్ట్ మనకి ఓసీ గర్ల్స్ ఇక్కడ 16,061 ర్యాంక్ ఇక్కడ చూసుకోవచ్చు. BCA బాయ్స్ వచ్చి 23,633 ర్యాంక్ ఆర్ బిలో ఉండాల్సి ఉంటుంది. అండ్ BCA గర్ల్స్ వచ్చి మనకి 29,068 ర్యాంక్ రావాల్సి ఉంటుంది, 29,086 ర్యాంక్ రావాల్సి ఉంటుంది. BCB బాయ్స్ వచ్చి 11,779 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. అండ్ BCB గర్ల్స్ వచ్చి మనకి 86 ఇక్కడ చూసుకోవచ్చు, 86. BCB గర్ల్స్ వచ్చి 16,237 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. అండ్ BCC బాయ్స్ వచ్చి 8429 ర్యాంక్ రావాల్సి ఉంటుంది. అలాగే మనకి BCC గర్ల్స్ వచ్చి 8429 ర్యాంక్, BCC గర్ల్స్ BCC బాయ్స్ వచ్చి 8429 ర్యాంక్, BCC గర్ల్స్ వచ్చి 16,061 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. BCD బాయ్స్ 11,355 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. BCD గర్ల్స్ వచ్చి 16,061 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. అండ్ BCE బాయ్స్ వచ్చి 33,974 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. SC బాయ్స్ వచ్చి 19,299 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. SC గర్ల్స్ వచ్చి 28,244 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. ST బాయ్స్ వచ్చి మనకి 52,442 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ EWS జనరల్ కేటగిరీలో మనకి 8,719 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి, అంతకంటే తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఈ EWS కోటాలో మనకి ట్రిపుల్ బ్రాంచ్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ EWS గర్ల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు 69,243, చాలా పెద్ద ర్యాంకు, కానీ స్టిల్ గర్ల్స్ కోటాలో EWS కోటాలో వీళ్ళకి ఈ ట్రిపుల్ బ్రాంచ్లో మెడ్చల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్లో అడ్మిషన్ వచ్చింది లాస్ట్ ఇయర్. సో దానికంటే తక్కువ ర్యాంక్ ఉంటే మీకు ఖచ్చితంగా మీకు EWS కోటాలో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓసీ కోటాలో ఉన్న EWS కేటగిరీ కలిగి ఉన్న ఎవరైనా కూడా ఆ పర్టికులర్ బ్రాంచ్ని ప్రిఫర్ చేయండి. అండ్ నెక్స్ట్ మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ మెడ్చల్లో మనకి ఇంకో బ్రాంచ్ వచ్చి మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్. ఇక్కడ 22,600 ర్యాంక్ ఓసీ బాయ్స్కి ఉంది. అలాగే ఓసీ గర్ల్స్కి వచ్చి 54,491 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. BCA బాయ్స్ వచ్చి 40,192 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. BCA గర్ల్స్ వచ్చి 58,869 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. BCB బాయ్స్ వచ్చి 28,092 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. BCB గర్ల్స్ వచ్చి 56,752 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. BCC గర్ల్స్ వచ్చి మనకి ఇక్కడ 23,224 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. BCC గర్ల్స్ మనకి ఆల్మోస్ట్ ఇక్కడ 65,149 ర్యాంక్ రావాల్సి ఉంటుంది. BCC బాయ్స్ వచ్చి 23,224 ర్యాంక్, అలాగే BCC గర్ల్స్ వచ్చి 65,149 ర్యాంక్ రావాల్సి ఉంటుంది. అండ్ మనకు BCD బాయ్స్ 22,600 ర్యాంక్ రావాల్సి ఉంటుంది. BCD గర్ల్స్ వచ్చి 55,405 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. వచ్చినప్పుడు మాత్రమే మనకి ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ మెడిచల్లో మనకి మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ BCD గర్ల్స్ మనకి 50,405 ఆల్రెడీ చెప్పుకున్నాం. BCE బాయ్స్ వచ్చి మనకి 33,157 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. BCE గర్ల్స్ వచ్చి 54,491 ర్యాంక్ ఆర్ బిలో వస్తే మనకి మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ మెడిచల్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ SC బాయ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 38,647 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. SC గర్ల్స్ వచ్చి 73,829 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. ST బాయ్స్ వచ్చి మనకి 62,648 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. ST గర్ల్స్ వచ్చి 74,385 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. EWS కోటాలో మనకి 22,600 ర్యాంక్ వచ్చినా కూడా మనకి ఓసీ కోటాలో ఉన్న వాళ్ళకంటే తక్కువ ర్యాంక్ ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా మనకి EWS కోటా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్లో 22,600 ఆర్ బిలో ఉంటే మనకి EWS కోటాలో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు యూటిలైజ్ చేసుకోండి. అండ్ EWS గర్ల్స్ కోటాలో మనకి 54,491 ర్యాంక్ ఆర్ బిలో వస్తే మనకి మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ GPT మెడ్చల్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. GPT మెడ్చల్ అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. గవర్నమెంట్ పాలిటెక్నిక్ మెడ్చల్ ఇది హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉండే వన్ ఆఫ్ ది బెస్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్. చాలా మంచి కాలేజీ, అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది, ఫ్యాకల్టీ చాలా బాగుంటుంది. ఇలాంటి గవర్నమెంట్ పాలిటెక్నిక్లో మీరు వస్తే ఖచ్చితంగా ఏ బ్రాంచ్ వచ్చినా, ఇక్కడ ఉన్న బ్రాంచెస్ అన్ని కూడా చాలా మంచి బ్రాంచెస్. ఈ బ్రాంచెస్ అన్నింటిలో మీకు ఏది వచ్చినా కూడా మీరు ఖచ్చితంగా జాయిన్ అయిపోండి. సో మీరు
లైఫ్లో సెటిల్ అయిపోతారు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఈసీ బ్రాంచ్కి వండర్ఫుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ట్రిపుల్ఈకి అయితే గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ కూడా చాలా జాబ్స్ ఉంటాయి. మీకు తెలంగాణ గవర్నమెంట్లో పడతాయి. తర్వాత మనకి బిహెచ్ఈఎల్ అని, బీఈఎల్ అని ఇలాంటి కంపెనీస్లో కూడా మనకి ఇరిగేషన్ సెక్టార్లో, ఇరిగేషన్ అండ్ క్యాడ్ డిపార్ట్మెంట్లో కూడా మనకి మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో మనకి అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు పడతాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇలాంటి బ్రాంచ్ వస్తే మాత్రం గవర్నమెంట్ పాలిటెక్నిక్ మెడ్చల్లో వస్తే మాత్రం వదులుకోకండి. సో దట్ మీ లైఫ్ సెటిల్ అవుతుంది, మీరు కెరీర్లో సెటిల్ అవుతారు, మీ లైఫ్ జీవితం బాగుంటుందని నేను ఆకాంక్షిస్తున్నాను. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో చాలా ఉన్నాయి. మనం ఆల్రెడీ వివిధ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి కూడా అన్నీ కూడా ఒక ప్లేలిస్ట్ రూపంలో తెలంగాణ పాలిసెట్ అడ్మిషన్స్ అనే ఒక ప్లేలిస్ట్ రూపంలో యాడ్ చేయడం జరిగింది. సో ఆ ప్లేలిస్ట్ ఒకసారి మీరు గో త్రూ అండి మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది ఏ గవర్నమెంట్ పాలిటెక్నిక్లో ఎంత కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నాయి, సో దానికంటే తక్కువ ర్యాంక్స్ ఉన్నాయా లేదా మీకు అర్థమవుతుంది. మీకు తక్కువ ర్యాంక్స్ ఉంటే మీకు ఖచ్చితంగా ఆ గవర్నమెంట్ పాలిటెక్నిక్లో మీకు సీట్స్ వస్తాయి. కాబట్టి మీరు ఆప్షన్స్ రాసుకోండి. సో దట్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీకు ఈ ఇన్ఫర్మేషన్ బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ మన యూట్యూబ్ ఛానల్లో స్కాలర్షిప్కి సంబంధించిన వీడియోస్తో పాటు రిక్రూట్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అలాగే కౌన్సిలింగ్కి సంబంధించిన వివిధ ఇన్ఫర్మేషన్, ఈసెట్ కౌన్సిలింగ్, ఈసెట్ అప్లికేషన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా మనం పాలిసెట్ అప్లికేషన్తో సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు ఫ్యూచర్లో మనకు ఫర్దర్ స్టడీస్కి అవసరమైన ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్లోని వీడియోస్ అన్నింటినీ కూడా మీరు చూసి లైక్ చేస్తారనుకుంటున్నాను. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ పాలిటెక్నిక్ అడ్మిషన్స్.